బాగుందా? కథ బాగుందా? మనిషికి శత్రువులు ఉన్నారు, అవునా? మనిషికి మనిషే శత్రువు, తెలుసా మీకు? కానీ మనిషి లోపల కూడా ఒక శత్రువు ఉన్నాడు. ఏంటో చెప్పుకొని చూద్దాం. ఏంటనుకున్నారు ఆ శత్రువు? ఆతృత మొదటి శత్రువు, ఆకాంక్ష రెండో శత్రువు, అత్యాశ మూడో శత్రువు. ఈ మూడు శత్రువుల్ని మీరు ఎలా జయించగలరు? ఒక్కటే ఒక వెపన్ ఉంది, తెలుసా మీకు? నిశ్శబ్దం, సైలెన్స్. ఆకాంక్ష, ఆతృత, అత్యాశ. ఆకాంక్ష ఎక్కువగా ఉన్నప్పుడు మనం దాని గురించి పరిపరి విధాలుగా దీన్ని టార్చర్ పెడతా ఉంటాం, అవునా? అదే నిశ్శబ్దంగా ఉండండి, ఒక 4 నిమిషాలు, ఒక 5 నిమిషాలు, ఆతృతకున్న యాక్సిలేటర్ కిందకి పడిపోతుంది. ఆకాంక్ష, కోరిక. ఆ కోరిక పెరిగినప్పుడు దీనికి పని ఎక్కువ ఉంటుంది. ఆ కోరికను తగ్గించాలంటే ఆ మోడ్ ఆఫ్ యాక్సలరేషన్ డౌన్ చేయండి. ఎలా? సైలెన్స్, సైలెంట్గా ఉండండి. మూడో శత్రువు అత్యాశ. అత్యాశ ఎప్పుడు వస్తుంది మనకి? ఏదన్నా చూసినప్పుడు, పొందాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉన్నప్పుడు. అప్పుడు కూడా మనం దేనికి పని ఎక్కువ చెప్తాము? దేనికి, అవునా? ఇక్కడ ప్రెషర్ ఎక్కువ పడితే ఈ ప్రెషర్ ఎక్కడికి దారితీస్తుందండి? ఈ రోజుల్లో ఎక్కువగా ప్రెషర్ ఎక్కువైన కొద్దీ మనకేం జరుగుతున్నాయి? మనిషే లేకుండా పోతున్నాడు, అవునా? ఈ భూమి మీద మనకి 4 నూకలు ఉన్నాయి. కొంచెం తినాలి, ఉండాలి అంటే మనం ఈ అత్యాశ, ఆకాంక్ష అండ్ ఇంకొకటి ఏంటి? కోరిక. ఇవన్నీ మూడు మనం యాక్సలరేషన్ ని తగ్గించుకోవాలి. ఈ మూడింటిని తగ్గించుకోవాలంటే ఏం చెప్పాను మీకు? నిశ్శబ్దం, సైలెన్స్. నిశ్శబ్దంలో ఎంత మెడిసిన్ ఉందంటే, నిశ్శబ్దంగా ఉన్నా కొద్దీ దీనిలో ఉన్న ప్రెషర్ మనకి తగ్గిపోతుంది. సైలెన్స్ అనేది అలవాటు చేసుకున్న కొద్దీ మనలో ఉన్నటువంటి కోరికలు తగ్గుతాయి, ఆకాంక్ష తగ్గుద్ది, అత్యాశ తగ్గుద్ది. ఎదుటి వాళ్ళ మీద మనం ఏది మాట్లాడుకోకూడదు అని మనకు ఒక ఆలోచన శక్తి కలుగుతుంది అన్నమాట. సో నిశ్శబ్దంగా ఉండటానికి ట్రై చేయండి. రోజు మొత్తం కాకపోయినా కనీసం కొద్ది నిమిషాలు నిశ్శబ్దంగా ఉండి దీని మీద ప్రెషర్ తగ్గించుకోండి. మీ ఆయుష్ని పెంచుకోండి. ట్రై చేయండి, బాగుంటుంది. నేను ట్రై చేశాను.